క్రైస్తవులుగా మనమందరం కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైందంటే, ఒక మనిషి ఈ లోకంలో బ్రతకడానికి శ్వాస పీల్చుకోవడం, అంటే గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో, ఒక క్రైస్తవుడు ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడానికి ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యమైనది. మీకు అర్థమవుతుందండి? మనం బ్రతుకుతున్నాము అంటానికి రుజువు ఏంటి? మనము శ్వాస పీల్చుకుంటున్నాం, గాలి పీల్చుకుంటున్నాం. అలాగే క్రైస్తవుడిగా మనము సజీవంగా ఉన్నాము అని అంటానికి రుజువు ఏమిటంటే, మనము ప్రార్థన చేసేవాళ్ళమని అర్థం. అంటే ప్రార్థన చేయని క్రైస్తవుడు ఎట్లాంటి వాడంటే చనిపోయిన క్రైస్తవునితో సమానం. నేను గాలి పీల్చుకోవట్లేదు అంటే అర్థం ఏమిటి? చనిపోయాను అని అర్థం. అలాగే క్రైస్తవులు కూడా ప్రార్థన చేయట్లేదు అంటే కనుక వాళ్ళు ఎట్లాంటి క్రైస్తవులు అంటే నిర్జీవమైన క్రైస్తవులు. వాళ్ళలో జీవం లేదు, అంటే వాళ్ళు చచ్చిన వాళ్ళతోనే సమానం. క్రైస్తవులుగానే ఉన్నాం, కానీ ఎటువంటి స్థితిలో ఉన్నట్లు? చచ్చిన స్థితిలో ఉన్నట్లు. కాబట్టి మనము బ్రతికి ఉన్నామా లేక చనిపోయి ఉన్నామా అని నిరూపించేది ఏమిటంటే, మనం ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన ఎలాగ చేయాలి అనేది యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఒకసారి శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా, యోహాను వాళ్ళ శిష్యులకు నేర్పినట్లుగా అయ్యా నువ్వు కూడా మాకు ప్రార్థన చేయటం నేర్పించు నాయనా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఎలాగ ప్రార్థించాలో చెప్పాడు. యేసు ప్రభు నేర్పిన ఆ ప్రార్థనను ఏమంటామంటే మాదిరి ప్రార్థన లేదా ప్రభు ప్రార్థన. ఏమంటున్నాం? మాదిరి ప్రార్థన లేదా ప్రభు ప్రార్థన అంటాం. ఎందుకు ప్రభు ప్రార్థన అంటున్నామంటే ప్రభు నేర్పిన ప్రార్థన కాబట్టి. అంటే వేషధారి ప్రార్థన దేవుడైతే గనక ఇష్టపడడు. మరి ఎట్లాగ ప్రార్థన చేయాలి నీవు నేను అని దేవుడు అన్నాడంటే చదువుదాం. తర్వాత వచనంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్తగా వినండి. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లాగా చేయాలి? నీ గదిలోనికి వెళ్ళాలి. ఏం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళాలి. చాలామంది అంటారు, ఏవండి మా ఇంట్లో ఉంది ఒక గదినండి, ఒక గది వరండానే ఉంటుందండి. ఆ గదిలోనే మేము భార్యాభర్తలు 2-3 పిల్లలం కూడా ఉంటున్నామండి. ఇప్పుడు నాకు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందండి, నా మనసులో ప్రేరేపణ కలుగుతుందండి ప్రార్థన చేసుకోవాలని. మరి మాకుందే ఒక గది అండి. మరి నేను తలుపు వేస్తే మరి మిగతా వాళ్ళ సంగతి ఏందండి? మరి వాళ్ళ ఇంట్లోకి రావటం పోవటం కుదరదు కదండి. మరి పని బాటలు వాళ్ళు కూడా చేసుకోవాలి కదండి. మరి ఉన్నదే ఒక గది అయితే ఆ గదికి నేను తలుపు మూసేస్తే మరి మిగతా వాళ్ళు ఊరుకుంటారండి అని చాలామంది ఇట్లాగ అనుకుంటుంటారు. అంటే ఇక్కడ ప్రస్తావించబడిన గది అనే దాన్ని ఏమనుకుంటారంటే వాళ్ళు 4 గోడలు ఉన్న గదిగా అనుకుంటారు. కానీ దేవుడు ఈ గదిని 4 గోడలు ఉన్న గదిగా చెప్పడం లేదు. ఏమంటున్నాం? ఇది 4 గోడలు ఉన్న గదిగా కాదు. మరి ఎటువంటి గది ఇది? హృదయం అనే గది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం పాత పాటలు చాలా పాడుకుంటూ ఉంటాం. హృదయం అనేడు, అంతే కదా. హృదయం అనే తలుపు నొద్ద ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభు నిలిచి తడుతూ ఉన్నాడు. అంటే హృదయం అనేది ఒక గది. ఆ గదికి ఒక తలుపు ఉంది. ఆ తలుపు దగ్గర ఉండి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? తడుతూ ఉన్నాడు. అంటే ఈ గది ఎటువంటి గది అంటే హృదయం అనే గది. కాబట్టి కొంతమందికి ఒకవేళ ఈ లోకంలో ఇది లోక సంబంధమైన గది అనుకుంటే కనుక చాలామందికి ఇళ్ళు ఉండవు. మీకు అర్థమవుతుందండి? ఇది లోక సంబంధమైన గది అని యేసు ప్రభు చెప్పి ఉంటే కనుక చాలామందికి ఇళ్ళు ఉండవు అసలు. కొంతమంది అద్దెళ్ళలో ఉంటారు, కొంతమందికి ఇళ్ళు ఉండవు అసలు, కొంతమంది డేరాల్లో ఉంటారు, కొంతమంది చెట్ల కిందే ఉంటారు. వాళ్ళ పిల్లలను కూడా ఆ చెట్లకే ఉయ్యాలేసి ఊపుకుంటూ ఆ ఇల్లు తిరిగి అడుక్కొని తర్వాత మళ్ళీ చెట్ల కింద నివాసం చేసుకుంటూ అట్లాగా సంచారం చేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి?
అంటే వాళ్ళు ప్రార్థన చేయరా, చేసుకోకూడదా, చేయడానికి అవకాశం లేదా? కాబట్టి యేసు ప్రభు చెప్పింది ఈ 4 గోడలు ఉన్న గది కాదు. మరి ఏ గది ఇది? చెప్పండి, ఏ గది? హృదయం అనే గది. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళాలి. అంటే నీ హృదయం అనే గది లోపలికి నువ్వు వెళ్ళాలి. అలా వెళ్ళి ఏం చేయాలి? తలుపు వేసేయాలి. ఏమండి, ఈ గదికైతే తలుపులు ఉన్నాయండి. హృదయం అనే గదికి ఏ తలుపు ఉంటుందండి? తలుపు వేయడం అంటే పూర్తి చేయడం, క్లోజ్ చేయటం, అంటే మూసివేయటం. మూసివేస్తే ఏమవుద్ది అంటే బయట తలంపులు నీ హృదయంలోకి రాకూడదు, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఏం చేయాలి? నీ హృదయాన్ని యొక్క తలుపు మూసేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట అర్థమవుతుందండి? నీ గదిలోనికి నీవు వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేసే విధానం ఇది. ఇలాగా ప్రార్థన చేయాలి. నీవు మోకరించినప్పుడు నీ హృదయం అనే గదిలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. నీ హృదయం అనే గదిలోనికి ఇక బయటవి ఏవి కూడా రాకూడదు. బయట ఆలోచనలు, బయట తలంపులు, ఇంకా బయట ఉన్న ఏవైనా సరే నీ హృదయం లోపలికి రాకూడదు. చాలామంది దేవుని సన్నిధిలో మోకరించుతారు ప్రార్థన చేయడానికి, కానీ బయట ఉన్న తలంపులన్నీ హృదయంలోనికి వస్తుంటాయి. ఏమిటి? ఇంటికి తాళం వేసి వచ్చానా లేదా, గడిపెట్టి వచ్చానా లేదా, గ్యాస్ కట్టేశానా, ఊరికి అట్లా వదిలేశానా, మరి ఈ పాటికి మా ఆయన వచ్చే ఉంటాడు, మరి అన్నం పెట్టుకొని తినమని చెప్పాను, మరి ఆయన పెట్టుకున్నాడా మరి లేదా, కూర పలానా చోట ఉందని చెప్పాను, మరి ఆయనకు దొరికిందో లేదో. ఇవన్నీ ఆలోచనలన్నీ వస్తాయి. ఎప్పుడు? ప్రార్థన చేస్తున్నప్పుడే. ఎప్పుడు అంటున్నాం? ప్రార్థన చేస్తున్నప్పుడే. చాలామందికి ఇట్లాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేస్తున్నాం, మన గదిలోనే ఉన్నాం, కానీ బయట ఆలోచనలన్నీ ఎక్కడికి వస్తున్నాయి? లోపలికి వచ్చేస్తున్నాయి. ఇది సరైన విధానం కాదు. ప్రార్థన చేసే విధానం, ప్రార్థన ఎట్లా చేయాలి? నీవు మోకరిస్తే నీ గదిలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు అంటే నీ హృదయం అనే గదిలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత ఇక బయట ఆలోచనలు ఏవి కూడా నీ హృదయం లోపలికి రాకూడదు. అలా రాకుండా ఏం చేయాలి? నీ హృదయపు గదిని నువ్వు మూసేయాలి. అలా మూసేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నువ్వు ఏ మనవి చేసినా, ఏ ప్రార్థన చేసినా చేయాల్సిన విధానం ఇది. ప్రార్థన చేసే విధానం ఇది. చేయకూడని విధానం అంటే వేషధారిలాగా చేయకూడదు. వేషధారిలాగా అంటే నలుగురికి కనపడాలి, నేను నలుగురు నన్ను చూసి మెచ్చుకోవాలి, నలుగురు నా పేరు చెప్పుకోవాలి, ఈ ఆలోచనతో నువ్వు ప్రార్థన చేయకూడదు. కానీ చేయాల్సిన విధానం ఏమిటి? నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళాలి, తలుపు మూసేయాలి, దేవునికి నీ విన్నపాలు విన్నవించుకోవాలి. ఇది ప్రార్థించే విధానం. ఇక ఈ ప్రార్థన చేసే విధానాన్ని యేసు ప్రభు ఎట్లా చేయమంటున్నాడో మనం చూసి ముగించుకుందాం. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. అందరూ కూడా బైబిల్ తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. జాగ్రత్తగా చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మరియు జాగ్రత్తగా వినండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల్లాగా వ్యర్థమైనవి మాట్లాడొద్దు, వచించొద్దు. అన్యజనులు ఏం చేస్తారంట? వ్యర్థమైనవి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రార్థనలో వ్యర్థమైనవి మాట్లాడొద్దు, అవసరమైనదే మాట్లాడు. మీకు అర్థమైందండి? అవసరమైనదే మాట్లాడాలి. అన్ని జనులు ఏమి చేస్తారంట? వ్యర్థమైన మాటలు వచిస్తారు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు నేను ఎట్లుండాలంటే వ్యర్థమైనవి మాట్లాడకూడదు, అవసరమైనదే మాట్లాడాలి, తక్కువే మాట్లాడాలి. మీకు అర్థమైందండి? ఉదాహరణకి నువ్వు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళావు. ఎంతవరకు మాట్లాడతావు? లొడ మాట్లాడేస్తావా? ఇష్టం వచ్చిందంతా మాట్లాడవు. ఎందుకని? ఆయన పెద్ద ఆయన ముందు మనం చెప్పుకునే మాట ఎట్లుండాలి? 1-2 ముక్కల్లో చెప్పాలి, క్లుప్తంగా చెప్పాలి. ఒకవేళ ఆయనకి ఇసుగు వచ్చిద్దేమో, చిరాకు పడతాడేమో, ఇన్ని ఆలోచిస్తాం. అవునా కాదా? మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు
అంతకంటే భయం ఉండాలి, అంతకంటే భక్తి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, సర్వ సృష్టికి అధిపతి ఆయన. అట్లాంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా భయంతో, చాలా భక్తితో సమీపించాలి. సమీపించిన తర్వాత మన మాటలు ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కొద్దిగా ఉండాలి. ఒకసారి దేవుని వాక్యంలో చూద్దాం. ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీవు నీ దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? దేవుని మందిరానికి వెళుతున్నావా నువ్వు? ప్రార్థనకు వెళుతున్నావా నీవు? ఆరాధనకి వెళుతున్నావా నువ్వు? అయితే జాగ్రత్తగా ఏమంటున్నాడు? నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏం చేయాలి? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం మేలు. అంటే బుద్ధిహీనులు మాట్లాడినట్లుగా మాట్లాడడం కంటే మౌనంగా ఉండి ఆలకించడం నీకు మేలు. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. తర్వాత మాట, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలకడానికి నీ హృదయాన్ని త్వరపడనీయొద్దు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీవు అనాలోచనగా పలకకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. ఇంకా ఏమి చేయాలి? త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. నీ నోటిని ఏం చేయాలంట? కాచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎట్లా పడితే అట్లాగా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడుతున్నామంటే జాగ్రత్త. ఇంకా ఏమంటున్నాడు? దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆయన ఆకాశం అంత గొప్పవాడు. మరి నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు ఎట్లుండాలి? కొద్దిగా ఉండాలి, అవసరమైనంత వరకే ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. మనిషి ముందు మాట్లాడినట్లుగా దేవుని ముందు మాట్లాడకూడదు. మనిషి ముందు త్వరపడి నీకు ఇష్టం వచ్చినట్లు వాగినట్లుగా దేవుని ముందు నీవు వాగకూడదు. కాబట్టి అన్యజనులు వ్యర్థమైన మాటలు వచిస్తూ ఉంటారు, కానీ మీరు అట్లాగా వచించొద్దు. ఎంతవరకైతే మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఒకవేళ తొందరపడి మాట్లాడావా, జాగ్రత్త. దేవుని దగ్గర నుంచి నీకు శిక్ష వస్తుంది. ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. చూద్దాం అది ఒకసారి. ప్రసంగి గ్రంథమే 5వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనియొద్దు. అది పొరపాటు వలన జరిగింది అని దూత ఎదుట చెప్పొద్దు. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టాన్ని వ్యర్థపరుచుకుంటావు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? నీ దేహాన్ని శిక్షకు లోబరిచే అంత పని నీ నోటి వలన జరగనియొద్దు. అంటే నువ్వు తొందరపడి దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడితే దేవునికి కోపం వస్తుంది. నీ దేహం మీదకి దేవుడు శిక్ష రప్పించేస్తాడు. అంటే అది అనారోగ్యమే కావచ్చు, లేకుండా ఏమైనా కావచ్చు, నీ మీదకి దేవుడు శిక్ష రప్పించేస్తాడు. అంటే నీ మీదకి శిక్ష రావడానికి కారణం ఎవరు? నీవే. నీ నోటితో నీవు తొందరపడి మాట్లాడావు. అది కూడా ఎక్కడ? మనుషుల ముందు కాదు, దేవుని ముందు అనాలోచనగా నీ ఇష్టం వచ్చినట్లు దేవుని గురించి మాట్లాడావు. దేవుడు ఏం చేశాడు? కోపగించుకున్నాడు. నీ దేహం మీదకి ఆయన శిక్ష రప్పించేశాడు. అది అనారోగ్యమే కావచ్చు, ఇంక శోధనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నీ దేహం శిక్షకు లోబరచబడింది. కారణం ఏంటంటే నీ నోటి వల్లనే. చాలాసార్లు మనం, దేవుడే కాదు, మన కుటుంబంలో కూడా పిల్లలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు మనం కూడా లాగిపెట్టి 2 తీస్తాం. వాళ్ళ దేహం శిక్షకు లోబరచబడింది అంటే వాళ్ళని కొట్టాము. కారణం ఎవరు? వాళ్ళ నోరే కదా. వాళ్ళ నోరు సరిగ్గా ఉంటే వాళ్ళ దేహం మంచిగా ఉండేది. వాళ్ళ నోరు సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళ దేహం ఏమవుతుంది? శిక్షకు లోపరచబడుతుంది. అంటే కొట్టేస్తున్నాం. స్కూల్లో కూడా మాస్టర్లు చేసేది ఇదే. వాడు సరిగ్గా మాట్లాడితే ఏమీ కాదు, చక్కగా వింటాడు. కానీ చెప్పిన మాట వినకుండా
వ్యతిరేకిస్తే వీళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ దేహాన్ని శిక్ష లోపరిచేంతని బెత్తంతో పని చెప్తారు. ఇది దేవుని దగ్గర కూడా ఇట్లాగే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన జీవితంలో మనకి శిక్ష వస్తుంది అంటే ఒకటే గుర్తుంచుకోవాలి, ఒకవేళ మనం దేవునికి కోపాన్ని కలిగిస్తున్నామేమో, మన మాటల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, తొందరపడి మనం దేవుని సన్నిధిలో మాట్లాడిన మాటల ద్వారా ఒకవేళ మన మీదకి శిక్ష వస్తుందేమో అని మనం పరీక్షించుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు, నీ దేహాన్ని శిక్షకు లోబరిచేంత పని నీ నోటి వలన జరగనీయకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. అంటే అయ్యా పొరపాటు జరిగిందయ్యా అని మళ్ళీ దూత ముందు చెప్పొద్దు. ఇక అట్లా చేసి నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ కష్టాన్ని వ్యర్థపరుచుకుంటావు. అంటే నువ్వు మాట్లాడడం వలన, అనాలోచనగా మాట్లాడడం వలన ఏమైంది, దేవునికి కోపం వచ్చింది. అలా కోపం వస్తే ఏం జరుగుద్దంట, నీ కష్టార్జితం అంతా నువ్వు వ్యర్థపరుచుకుంటావు. అంటే నువ్వు పడిన కష్టం, నువ్వు సంపాదించిన డబ్బు ఏమవుద్ది, నీకు దక్కకుండా పోతుంది. అంటే ఏమవుద్ది, నీకు అనారోగ్యం వస్తుంది, వ్యాధి బాధలు వస్తాయి. చివరికి ఆ సంపాదించిన డబ్బు అంతా దేనికి ఖర్చు అవుద్ది, దానికే ఖర్చు అయిపోద్ది. అంటే నువ్వు కష్టార్జితం అంతా కూడా ఏమైనట్టు, వ్యర్థమైపోయింది. కారణం ఎవరు, నీవే. నీ నోటిని ఇష్టం వచ్చినట్లుగా వాడావు కాబట్టి నీ కష్టార్జితం వేస్ట్ అయిపోయింది, వ్యర్థపరచబడింది. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైనవి మాట్లాడొద్దు. అన్యజనులు వ్యర్థమైనవి ఎట్లా మాట్లాడతారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు, ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. మీరు అట్లా మాట్లాడొద్దు. దేవుడు పైన ఉన్నాడు, నీవు కింద ఉన్నావు. దేవుడు ఆకాశం అంతా విశాలమైన వాడు, నీవు ఎంత వాడివి. అది గుర్తుంచుకొని దేవుని మందిరానికి పోయినప్పుడు అనాలోచనగా పలకొద్దు, నీ హృదయాన్ని త్వరపడనీయొద్దు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడును అని వాళ్ళు అనుకుంటారు. చూడండి, అన్యజనులు ఏమనుకుంటారంట, విస్తరించి మాట్లాడితే, సాగదీసి మాట్లాడితే, సాగదీసి ప్రార్థన చేస్తే మా మనవి వింటాడు దేవుడు అని అనుకుంటారంట. ఏం చేస్తారంట, అన్యజనులు విస్తరించి బాగా మాట్లాడితే, విస్తరించి బాగా చేస్తే మా మనవి దేవుడు వింటాడు అని అనుకుంటారంట వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం అట్లా ఉంది. కానీ దేవుడు అంటాడు, మీరు అట్లాగా చేయొద్దు. విస్తరించి మాట్లాడడం వల్ల వాళ్ళ మనవి దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు, మీరు అట్లాగా చేయొద్దు. ఇంకా ఏమంటున్నాడు, మీరు వారి వలె ఉండొద్దు. ఏమంటున్నాడు, మీరు వారి వలె ఉండొద్దు. బైబిల్లో మనం ఒక చోట చూస్తే గనక, ఏది ఏలియా విషయంలో మనం చూస్తే, ఏలియా అక్కడ ఉన్న వాళ్ళతో పందెం వేశాడు. మీకు అర్థమవుతుందండి, ఏలియా అక్కడ ఉన్న బయలు ప్రవక్తలతో పందెం వేశాడు. ఏమని, ఇదిగో ఒక ఎద్దు మీరు తీసుకోండి, ఇంకొక ఎద్దు నేను తీసుకొని ఇద్దరం కూడా ఎద్దుని వధించుదాం, మాంసం కూడా ఆ కట్టెల మీద వేద్దాం, వేసి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేసుకో బయలుకి, నేను నా దేవునికి ప్రార్థన చేస్తా. ఏ దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దించి, ఏమిటి, ఆకాశం నుంచి అగ్నిని దించి ఆ దహన బలిని, కట్టెలను, వీటన్నిటిని తగులబెడతాడో, దహించేస్తాడో, అట్లాగా అగ్ని ద్వారా సమాధానం ఇస్తాడో ఆయన్ని నిజమైన దేవుడు అని ఒప్పుకుందాం అని పందెం వేశాడు. ఏలియా అన్నాడు, సరే మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే బిగించేయండి అన్నాడు. వాళ్ళు దాదాపుగా 850 మంది ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది, 850 మంది. ఇక వీళ్ళు ఒక ఎద్దును తీసుకున్నారు, దాన్ని ముక్కలుగా కోసారు, మాంసం తీసుకొచ్చి ఆ కట్టెల మీద పెట్టారు. ఇక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా, సాయంకాలం దాకా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. బయలా మా ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కేకలేస్తూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. ఇక ఎంతసేపటికి వాళ్ళ మనవి ఎవరు వినేవాడెవడు కనపడటం లేదు. ఇక చేసే దేవుని యొక్క కత్తులు తీసుకొని, బ్లేడ్లు తీసుకొని వాళ్ళ శరీరాలను కోసుకుంటా రక్తం గారేదాకా ప్రార్థన చేస్తున్నారు. అయినా వాళ్ళకు సమాధానం రాలేదు. అంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు, విస్తరించి మాట్లాడడం వలన,
ఏమంటున్నాం? విస్తరించి మాట్లాడితే వాళ్ళ మనవి వినబడుతుంది అనుకున్నారు. ఇక అదే రకంగా విస్తరించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది చూడండి, అన్యజనులు ఒకే పదాన్ని రాత్రంతా తెల్లవార్లు అదే పదాన్ని వాగి ఆ రకంగా పదే పదే అట్లాగా జపిస్తూ ఉండడం వలన దేవుడు వాళ్ళ మనవి వింటాడేమో అని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ యేసుప్రభు అంటున్నాడు, మీరు వారి వలె ఉండొద్దు, మీరు అట్లా ఏమీ చేయమాకండి, అంత అవసరం లేదు. మరి ఏం చేయాలి నాయనా? చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 7వ వచనంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడునని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే, జాగ్రత్తగా చూడండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. జాగ్రత్తగా వినండి, దేవుడు నీకు తండ్రి. నీవు అడగక ముందే నీకు ఏమైతే అక్కరగా ఉన్నాయో, నీకు ఏదైతే అవసరం ఉందో అది ఆయనకు తెలుసు. ఇది నువ్వు గ్రహించాలి. ఏం చేయాలి? గ్రహించాలి. ఏమని గ్రహించాలి? దేవుడు నీకు తండ్రి అని గ్రహించాలి. నీవు అడగక మునిపే నీ అక్కర్లన్నీ ఎరిగిన వాడు ఆయన అని గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు ఏం చేస్తావు? తక్కువగానే చెప్తావు, నాయనా నాకు ఇది అవసరం ఉంది అంటావు. అంతేగాని దాన్నే సాగదీసి సాయంత్రం దాకా చెప్పుకుంటూ బావు కదా. కాబట్టి ఏమంటున్నాడు? మీరు వారి వలె ఉండొద్దు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు, కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి అని ఒక మాదిరి ప్రార్థన యేసుక్రీస్తు ముందు పెట్టాడు. జాగ్రత్తగా చూడండి, మీరు ఎట్లాగా చేయాలి? తక్కువగా చేయాలి, వ్యర్థమైన మాటలు వచించొద్దు, అన్యజనులాగా మీరు చేయొద్దు, మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలుసు కాబట్టి మీరు ఇట్లాగా ప్రార్థన చేయండి. ఎట్లాగా ప్రార్థన చేయమన్నాడు చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. చూడండి, మొట్టమొదటి మాటలో యేసు ప్రభు ఏమంటున్నాడు? మాదిరి ప్రార్థన అంటున్నాం. ఇది ఏమంటున్నాం? మాదిరి ప్రార్థన. అంటే ఈ మాదిరిగా మనం చేసుకుంటూ పోవాలి, ఈ పద్ధతిలో చేసుకుంటూ పోవాలి అంటున్నాం. మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. ఈ మాట దగ్గర మనం కాసేపు ఆగుదాం. ఏమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా మనం చూడాల్సింది ఇదొక్కటే, మన మనసులో ఉండాల్సింది ఇదొక్కటే. ఏమని? పరలోకమందున్న మా తండ్రి అనే మాట పలుకుతున్నామంటే, ప్రియుడా జాగ్రత్తగా విను, పరలోకమందున్న మా తండ్రి అనే మాట నువ్వు పలుకుతున్నామంటే నీకు ఇవన్నీ మనసులో ఉండాలి. ఏవి మనసులో ఉండాలి? మా తండ్రి అంటున్నావు అంటే దేవుడు ఎవరు నీకు? తండ్రి. వింటున్నారండి? దేవుడు ఎవరు నీకు? తండ్రి. ఆయన ఎక్కడి వాడని నువ్వు అంటున్నావు? పరలోకంలో ఉన్న మా తండ్రి అంటున్నావు. అంటే నీ తండ్రి ఎక్కడి వాడు చెప్పండి? పరలోకం వాడు. నీ తండ్రి పరలోకం వాడైతే మరి నువ్వు ఏ లోకానికి సంబంధించిన వాడివి? మీకు అర్థమైందండి ఈ మాట? ఒకవేళ నీ తండ్రి అమెరికా వాడైతే నువ్వు ఎవరు అని చెప్తావు? నేను కూడా అమెరికాకు సంబంధించిన వాడిని అని చెప్తావు. అంతేగాని నీ తండ్రి అమెరికా వాడైతే నేను ఇండియా వాడిని అని చెప్పుకుంటావా? చెప్పుకోవు. ఎందుకంటే నీ తండ్రి అమెరికా కాబట్టి నేను కూడా అమెరికా వాడిని అని చెప్పుకుంటావు. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఏమని పలుకుతున్నావు ప్రార్థన చేస్తున్నప్పుడు? పరలోకమందున్న మా తండ్రి అంటున్నావంటే ఆయన నీకు తండ్రి అని, ఆయన పరలోకంలో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చెప్తున్నావు. మరి నీ తండ్రి పరలోకంలో ఉన్నప్పుడు నీవు కూడా దేనికి సంబంధించిన వాడివి అంటే పరలోకానికి సంబంధించిన వాడివే. ఈ మాట అర్థమైందండి? నీ తండ్రి పరలోకం సంబంధించిన వాడైతే నీవు కూడా ఎవరివి? పరలోకానికి సంబంధించిన వాడివే. మరి పరలోకానికి సంబంధించిన నీవు ఈ భూలోకంలో ఉన్నావు, అవునా కాదా? అమెరికాలో సంబంధించిన నీవు ఇండియాలో ఉన్నావు అంటే అర్థం ఏంటి? ఏదో పని కోసం వచ్చావు, ఏదో చేయాలని వచ్చావు, ఇది ముగించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? నువ్వు అమెరికా వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ దేశం అదే, నీ ప్రాంతం అదే, నీ తండ్రి అందరూ కూడా ఉండేది అక్కడే కాబట్టి. అలాగే ఈ లోకంలో మనం భూలోకానికి వచ్చాం. నిజానికి మన తండ్రి ఎక్కడ వాడు? పరలోకం. మనం కూడా ఎక్కడి వాళ్ళం? పరలోకం వాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడ దాకా భూలోకానికి ఎందుకు వచ్చామంటే ఏదో పని కోసం వచ్చాము.
అంటే దేనికోసం వచ్చాము మనం? యాత్ర చేయడానికి వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఎటువంటి వాడు? యాత్రికుడు. ఎవరంటున్నాం? యాత్రికుడు, బాటసారి. ఎక్కడ యాత్ర చేయడానికి వచ్చాం? ఈ లోకంలో యాత్ర చేయడానికి వచ్చాం. ఏమి యాత్ర చేయడానికి వచ్చామంటే, దేవుడు మనకు ఒక పని అప్పగించాడు. ఇదిగో నీవు భూలోకానికి వెళ్ళి నా కోసం ఇదిగో ఈ పని ముగించుకొని రా అని దేవుడు మనకు ఒక పని అప్పగించి ఈ లోకానికి పంపించాడు. ఆ పని కోసం మనం ఈ లోకానికి వచ్చేసాం. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఆ పని ఏదైతే ఉందో అది ముగించుకొని, ఆ యాత్ర పూర్తి చేసుకొని మరలా ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? మనది ఏదైతే దేశం ఉందో, పరదేశం, ఎక్కడైతే మన తండ్రి ఉన్నాడో మనము ఆ దేశానికి వెళ్ళాల్సిన వారమే. ఇది నీకు ఎప్పుడు మనసులో ఉండాలి. పరలోకమందున్న మా తండ్రి అంటున్న ప్రతిసారి నీకు ఏమి గుర్తుకు రావాలి? ఇదిగో నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. నా తండ్రి పరలోకంలో ఉన్నాడు కాబట్టి నేను కూడా పరలోకానికి సంబంధించిన వాడినే. నేను ఈ లోకంలో ఉండేది ఎక్కువ కాలం కాదు. అంటే నాకు ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం అశాశ్వతమైనది. నేను వచ్చింది కేవలం యాత్ర చేయడానికి మాత్రమే. ఇది నాకు పర్మనెంట్ ప్లేస్ కాదు. నాది పరలోకం. ఈ మనసు, ఈ ఆలోచన నీ హృదయంలో ఎప్పుడూ ఉండాలి. పరలోకమందున మా తండ్రి అంటున్నావంటే ఈ ఆలోచనలన్నీ కూడా ఆ పదంలో ఉన్నాయి. పరలోకమందున మా తండ్రి అని పదం పలుకుతున్న ప్రతిసారి ఇవన్నీ నీ మనసులో ఉండాలి. అలా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి.